శ్రీమాత్రే నమః. హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మీరందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని ఆ జగన్మాత కామాక్షి అమ్మను వేడుకుంటున్నాను. సో ఈరోజు వ్లాగ్ అయితే ఏంటంటే ఇది ఒక రిక్వెస్టెడ్ వ్లాగ్ అండి. కొద్ది రోజుల క్రితం మనందరం కూడా జగన్మాత లలితా పరమేశ్వరి అమ్మవారి నవరాత్రులు చేసుకున్నాం కదా. సో ఆ మూమెంట్లో ఏంటంటే నేను చేసుకునే పూజని ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ద్వారా, యూట్యూబ్లో షార్ట్స్ ద్వారా మీ అందరితో కూడా పంచుకోవడం జరిగిందనమాట. సో అప్పుడు నాకు బాగా వచ్చిన కామెంట్స్, రెగ్యులర్గా వచ్చే కామెంట్ ఏంటంటే, బ్రో అమ్మ చాలా కలగా ఉన్నారు, అమ్మ గురించి మాకు వివరంగా చూపించండి, వివరంగా చెప్పండి అని చెప్పేసి ఎన్నిసార్లు కమెంట్స్ చేశారంటే ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్ షార్ట్స్లో కూడా, పర్సనల్గా కూడా చాలామంది అడిగారనమాట. సరే, నేను ఇది కూడా నా దగ్గర ఉన్న విగ్రహాల్ని చూపించాలి, మీకు మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి నాకు అది పర్టికులర్గా అది ఎప్పుడు అనుకుంటా అలా కలగదనమాట. ఏదైనా సరే నేను ఒక పూజ చేసుకున్నాను అంటే వెంటనే ఓకే ఇది ఇప్పుడు పూజ చేసుకున్నానుగా ఇప్పుడు మీతో పంచుకోవాలని చెప్పేసి నా మనసు కోరుకుంటూ ఉంటుంది. సో అదే నాకు టైం కూడా సెట్ అవుతుంది అనమాట. సో శుక్రవారం కదా అమ్మ పూజ చేసుకున్నాను. అమ్మ పూజ చేసుకొని సరే అమ్మకి పూజ అయిన తర్వాత అభిషేకము అంతా అయిపోయిన తర్వాత మా ఇంట్లో చిన్న విగ్రహాలు ఉంటాయి కదా, మీ అందరికీ ఎదురుగా నేను చెప్పాను, అవి నిత్య అభిషేకాలు. పెద్ద విగ్రహాలు ఏవైతే ఉంటాయో అవి అంటే వెంకటేశ్వర స్వామి కావచ్చు, శ్రీదేవి భూదేవి సమేతంగా కామాక్షమ్మ, సరస్వతి, లక్ష్మి, బాలాంబిక, వారాహి, వీళ్ళందరూ అనమాట. సో వీళ్ళకి లక్షీ శుక్రవారంలో అభిషేకాలు అవుతాయి. శుక్రవారమే పొద్దున్న వీలున్నప్పుడు పొద్దున అలంకారం కూడా చేసేస్తూ ఉంటాను. ఒక్కోసారి సాయంత్రం, ఒక్కోసారి మనోడే చేస్తూ ఉంటాను అనమాట. సో అది అలంకారం మళ్ళీ వారం అంతా ఉంచేసుకుంటూ ఉంటాను. సో ఇంకా పాయింట్ ఏంటంటే, ఈ కామాక్షమ్మని గురించి చాలామంది అడిగారండి, ఈమె గురించి చెప్పండి, ఎక్కడ తీసుకున్నారో చెప్పండి అని చెప్పేసి చాలామంది అడిగారండి. యాక్చువల్లీ ఈమె మా ఇంటికి ఎలా వచ్చిందంటే, నేను 4.5 years బ్యాక్ MBA అయిపోయిన తర్వాత నా ఫస్ట్ ప్లేస్మెంట్, నా ఫస్ట్ జాబ్ అనమాట. బెంగళూరులో ఫస్ట్ పోస్టింగ్ వచ్చిన తర్వాత నా ఫస్ట్ శాలరీతో అందులో నుంచి కొంత అమౌంట్ తీశాను, ఒక 10,000 తీశాను అనమాట. సో 10,000లో కామాక్షమ్మ విగ్రహం తీసుకోవాలని చెప్పేసి నేను అప్పుడు డిసైడ్ అయ్యాను. సో ఈ విగ్రహం నేను ఎక్కడ తీసుకున్నానంటే, మనకి చెన్నైలో కుంభకోణం, చెన్నై నుంచి ఆల్మోస్ట్ 5 hours జర్నీ ఉంటుంది. సో అక్కడ నేను కుంభకోణంలో మనకి ఏంటంటే విగ్రహాలు తయారు చేస్తూ ఉంటారు. అయితే నేను అక్కడికి వెళ్ళి నేను మా బ్రదర్ వెళ్ళామన్నమాట. సో వెళ్ళి అక్కడ అడిగాను, ఇలాగ నాకు ఇంత సైజులో కామాక్షమ్మ విగ్రహం కావాలి అని చెప్పేసి. నేను 1 feet అనుకుని వెళ్ళాను, అందులో చేసుకుందాము అనేసి 10,000లోనే. అంటే మనకి ఇది వచ్చేసి ఏంటంటే కంచు ఎత్తడండి. కంచు ఎత్తడంటే నార్మల్ ఎత్తడి కన్నా చాలా షైనింగ్గా, చాలా వెయిట్ ఉంటుంది అనమాట. అది ఎక్కడ మనకి డొల్లా ఉండదు, మొత్తం అంతా కూడా ఒక స్టోన్లా ఉంటుంది అనమాట. మనకంతా కూడా చాలా వెయిట్ ఉంటుంది. అండ్ విగ్రహం వెయిట్ కూడా వచ్చేసేసి ఆల్మోస్ట్ 5 kgs ఉంటుందండి. మనం ఒక్క చేతితో లిఫ్ట్ చేయడం చాలా కష్టము, 2 hands తోటి కూడా కొంచెం వెయిట్ అయితే ఉంటుంది అనమాట. 5 kgs అంటే సో కొంచెం వెయిట్ అయితే ఉంటుంది ఈ విగ్రహము. సో అక్కడికి వెళ్ళి ఇట్లా ఈ ప్రైస్లో నాకు ఇట్లా కావాలి, ఒక 1 feet అయితే చేసుకుందాము, లేదంటే అంత ప్రైస్లో ఎంత అయితే సో కొంచెం అటు ఇటు అయితే చూసుకుందామని అనుకున్నాను. కానీ అక్కడ వెళ్ళేసరికి నేను చూస్తున్నాను, మాట్లాడుకుంటున్నాము నేను మా బ్రదర్ కూడా. సో మాట్లాడుతుంటుంటే అక్కడ నాకు ఈ విగ్రహము ఓ సైడ్కి ఉందన్నమాట. అయితే నేను వాళ్ళని అడిగాను, ఇది సేల్కి ఉందా అండి లేదంటే అయిపోయిందని అడిగాను అనమాట. అడిగితే వాళ్ళు అన్నారు, వేరే వాళ్ళు చేయించుకున్నారు, ఇది ఇప్పుడు వాళ్ళకి అవసరం లేదంట, నెక్స్ట్ తీసుకున్నారు అని చెప్పారనమాట. అయితే అది మేము తీసుకోవచ్చు అని అడిగాను నేను మామూలుగా. ఎందుకో ఫస్ట్ అంతా చెక్ చేశాను, తీసుకోవచ్చానని అడిగేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్నాను నేను. అయితే మేము చెక్ చేసుకుంటాము, మాకు అంతా అనుకూలంగా ఉంటే మేము తీసుకుంటాము అని చెప్పేసి అడిగారు అనమాట. సో మొత్తం అంతా కూడా చెక్ చేశాను. అమ్మ ఎంత బాగుందండి అప్పుడు, అంటే అప్పుడే షైనింగ్ చేశారు దానికి, అంతా కూడా కోడింగ్ కొడడము అంతా కూడా చేశారు అనమాట. విగ్రహం తయారు చేయడము ఆ ముందు రోజు అంతా అయిందనమాట. సో అప్పుడే మేము వెళ్ళాము, చూసాము, అమ్మ చాలా బాగున్నారు, ఇంకా ఆలోచించకుండా మాకు కావాలంటే మేము తీసుకుంటాం అన్నాను. అండ్ కాస్ట్ అయితే కనుక వాళ్ళు
9,200 చెప్పారండి వాళ్ళు. 9,200 చెప్పారు. సరే మా బడ్జెట్లో మాకు అనుకూలంగానే ఉంది అనుకున్నాము. మనకి కంచు ఇత్తడి ఏంటంటే ఆల్మోస్ట్ పంచలోహం లెక్కే. మనకి పంచలోహాల విగ్రహాలు కూడా ఏంటంటే సగం కంచు ఇత్తడి, సగం కాపర్ మిక్స్ చేసి మిగతాదంతా కూడా కొంచెం సిల్వరు, కొంచెం గోల్డ్ అవన్నీ మిక్స్ చేసి మనకు చేస్తారు. అందువల్ల దానికి కొంచెం పవర్ అయితే ఉంటుంది, బాగా పవర్ ఉంటుంది దానికి. సో ఆల్మోస్ట్ మనకి ఇది కూడా కొంచెం అంత దానికి సరిసమానంగానే ఉండదు అనమాట ఇవి కంచు ఇత్తడి కూడా. సో అందువల్ల అప్పట్లో అంటే నేను జాబ్ చేసే టైంలో నా సొంత డబ్బులతో నా కష్టార్జితంతో ఒక విగ్రహం తీసుకోవాలని నేనైతే అనుకున్నాను. కాబట్టి ఇంకా అమ్మ నాకు మనసులో ఆలోచన కలిగించింది, వెళ్ళాను. యాక్చువల్లీ నేను తయారు చేయించుకుందాం అనుకునే ఉద్దేశంతో వెళ్ళాను. కానీ అక్కడ నా కోసం రెడీగా ఉంది, వచ్చేస్తానని ఆమె అనుకున్నప్పుడు ఇంకా నేను ఇంకేం చేస్తాను, వెళ్ళి ఇంకా బార్గెనింగ్ కూడా చేయలేదు. వాళ్ళు అక్కడ మనకి బార్గెనింగ్కి ప్లేస్ ఉండదండి, వాళ్ళు అంత చెప్తే అంత అనమాట. స్వయంగా మనకి అది మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి వస్తుంది, వేరే వాళ్ళ దగ్గర నుంచి చేయమనడము, వేరే ప్రైస్ మారడం గట్రా ఏముండదు అనమాట. సో ఇంకా ఆ ప్రైస్కి ఇంకా నేను తీసుకున్నాను అనమాట అప్పట్లో. సో ఇప్పుడైతే కనుక ఈ విగ్రహం ఈజీగా మనకి ఒక 25 to 35 వరకు ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడున్న బడ్జెట్లో అయితే కనుక ఖచ్చితంగా. సో అలా ఉండే మనకి ప్రైస్ మార్కెట్లోని. సో అప్పుడు తీసుకున్నానండి అమ్మకి. తీసుకున్న తర్వాత ఇంకా కామాక్షమ్మ టెంపుల్ తీసుకెళ్ళి అక్కడ అమ్మకి చూపించుకొని అమ్మ పౌరదినికి అందించుకొని డైరెక్ట్గా అక్కడ చేయాల్సినవన్నీ అక్కడ చేయించుకున్నాను గుళ్ళోని. తర్వాత డైరెక్ట్గా నేను నాతో పాటు తీసుకెళ్ళిపోయాను బెంగళూరు. అక్కడ నాకు అపార్ట్మెంటు, ఫ్లాటు, దేవుడి గది ఉండేది అప్పట్లోని. అప్పుడు నాకు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఏమి లేవన్నమాట. సో అక్కడ పట్టుకెళ్ళిపోయి అమ్మకు చాలా గ్రాండ్గా ప్రాణప్రతిష్ఠ చేసుకున్నాను అమ్మకి. మొత్తం వారం రోజులు జరిగిందనమాట నాకు అమ్మకి ప్రాణప్రతిష్ఠ అంతా కూడా. సో లాస్ట్లో హోమం కూడా పెట్టించుకున్నాను, శ్రీచక్ర హోమం పెట్టించుకొని చాలామందిని పిలిపించుకొని చాలా గ్రాండ్గా చేసుకున్నాను. ఫొటోస్ కూడా కొన్ని లేవు, ఉండొచ్చేమో, ఉంటే నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను, నా మెయిల్లో ఉంటాయి, ఒక్కొక్కసారి చూసుకోవాలి, ఒకసారి చెక్ చేస్తాను అనమాట. సో అమ్మ ఆ రకంగా మా ఇంటికి అయితే వచ్చేసింది. సో ఇది ఈ విగ్రహం యొక్క సీక్రెట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చెప్పేశాను. ఎలా తీసుకున్నాను, ఎక్కడ తీసుకున్నాను, ఎంతకు తీసుకున్నాను కూడా చెప్పేశాను కదా. తమిళనాడులో తీసుకున్నానండి నేను, కుంభకోణం షాప్లోని. ఇది ప్రైస్ వచ్చేసి 9,200. దీని హైట్ వచ్చేసి 10 inches అనమాట. 10 inchesకి కొంచెం ఎక్కువ ఉంటుంది, కూసిన తర్వాత ఎక్కువ ఉంటుంది అనమాట. సో అది దీని యొక్క వివరణ అంతా కూడా. సో ఇంకా అమ్మ యొక్క కళ అంటారా, సో ఏదైనా సరే మనకి ఆ అమ్మకి మనం ఒక మన ఇంట్లో ఒక విగ్రహం ఉంది అంటే దాన్ని బొమ్మలా చూడకూడదు ఎప్పుడు కూడా. అది ఒక పరబ్రహ్మ స్వరూపంగా చూసుకోవాలి, పరమాత్మ స్వరూపంగా చూసుకొని దానికి చేయాల్సిన నిత్య కైంకర్యాలు, క్రతువులు అన్నీ చేసుకుంటూ పోతే దానికి కళ ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో నేను ఎంత సాధన చేస్తున్నాను ఆమెకు, ఎంత సేవ చేయకపోతే ఆమె మొహంలో ఆ కళ ఉంటుంది చూడండి. సో మీరే చాలాసార్లు మన వాళ్ళే చెప్పారు, అమ్మ ఎంత బాగున్నారు బ్రో, అమ్మ మొహంలో చాలా కళ ఉంది బ్రో అని మీరు చాలామంది నాకు చెప్పారండి. అందుకనిసే చెప్తున్నాను కదా. సో మీకు కూడా ఇలాగే చేసుకోవచ్చు మీరు కూడా. సో నా వరకు ఏంటంటే నేను అమ్మకు మా ఇంట్లో ఈ అమ్మనే కాదు, ఏ దేవతా విగ్రహానికైనా నేను చాలా భక్తితో నిష్ఠతో చేస్తూ ఉంటాను నాకున్న టైంలోనే. సో ఆ రకంగా మా ఇంటికి అయితే అమ్మ వచ్చేసింది. సో దీని గురించి మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పేశాను కదా. సో ఇక మీకు శారీ డ్రాపింగ్ అంతా చూపించాను కదా. ఇది నేను ఎక్కడ తీసుకుంటున్నాను కూడా మీకు ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్లో తీసుకుంటున్నాను, SN పూజ స్టోర్ పేజ్ నుంచి తీసుకుంటున్నానండి. ఇది మనకి ఎలా ఉంటుందంటే, నార్మల్గా మనము ఇప్పుడు చాలామంది అమ్మవారికి క్లాత్ కట్ చేసేసి అలాగే కడుతున్నారు. కట్టినప్పుడు ఏంటంటే ఫ్రంట్ పార్ట్ వరకే, అమ్మకి ఫ్రంట్ పార్ట్ వరకు మాత్రమే, సైడ్ పార్ట్ వరకు మాత్రమే కవర్ అవుతుంది, బ్యాక్ సైడ్ కవర్ అవ్వడం లేదు అమ్మకి. సో అమ్మకి కట్టేటువంటి శారీ ఏదైతే ఉంటుందో మొత్తం నిండుగా కవర్ అవ్వాలి ఎప్పుడు కూడా. సో అలా కవర్ అయ్యేలాగా నాకు వీళ్ళ పేజ్ దగ్గర నాకు అవైలబుల్ ఉంటుంది అనమాట. సో పైన నడుముకి ఒక థ్రెడ్ కట్టవచ్చు, కింద నుంచి ఒక థ్రెడ్ వెనక్కి లాగి కట్టవచ్చు. అప్పుడు అలాగా నిండుగా బొట్ట బొమ్మగా అమ్మ నిండుగా అందంగా ఉంటుంది అనమాట. సో ఈవెన్ బయట కూడా వీళ్ళంత పేషియస్గా, ఇంత మంచి లుక్లో నేను ఎక్కడ చూడలేదు ఇప్పటికి వచ్చి. జస్ట్ ఆ రెడీమేడ్ వస్త్రాలు కూడా ఏంటంటే సింగిల్ పైన ఒక థ్రెడ్ వస్తుంది, కింద కూడా రావడం లేదు. అప్పుడు ఏంటంటే అది ఫ్రంట్ పార్ట్ వరకు బాగా కనిపిస్తుంది, వెనక బాగా అలా ఉండిపోతుంది అనమాట. సో అలా ఉంటే బాగోదు కదా. సో అందులో నేను వీళ్ళ దగ్గర ప్రైస్ కూడా వర్తబుల్గా ఉంటుంది, నాకు రీజనబుల్గా అనిపిస్తూ ఉంటుంది. క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి, క్వాలిటీ కూడా
ఒక పట్టు గ్రాండ్లోకి అయితే వస్తుంది కట్టిన తర్వాత. నార్మల్ సిల్క్ క్లాత్ అయినా సరే పట్టు గ్రాండ్లోకి అయితే వస్తుంది నాకు వీళ్ళ దగ్గర. సో అందువల్ల నేను ఎప్పుడూ కూడా వీళ్ళ దగ్గర తీసుకుంటూ ఉంటాను. ఆ పేజ్ దానికి లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అలాగే స్క్రీన్ మీద నెంబర్ కూడా నేను మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి ఒకసారి. సో అదనమాట. అలాగే ఆర్నమెంట్స్ కూడా నేను వాళ్ళ దగ్గరే తీసుకుంటూ ఉంటానండి. ప్రతి ఆర్నమెంట్ కూడా నేను వాళ్ళ దగ్గర తీసుకుంటూ ఉంటాను. బాగుంటాయి. సేమ్ మనకి గోల్డ్ జ్యువెలరీ ఎలా అయితే ఉంటుందో అట్లా ఆ షైనింగ్ అయితే వస్తాయి అనమాట. అవి లాంగ్ లాస్టింగ్ కూడా ఉంటాయి, పాడవ్వవు. చక్కదానికి మనం ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే అలా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. లైక్ వాటికి హుక్స్ ఉంటాయి, హోల్స్ లాగా థ్రెడ్ కట్టి అట్లా కట్టుకోవచ్చు. లేదంటే మనకి మార్కెట్లోని బుక్ స్టేషనరీలో క్లే అమ్ముతారు. అది తెచ్చుకొని కూడా మనం అటాచ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు అన్నీ కూడా నేను దాంతో కొన్ని థ్రెడ్తో కట్టుకునేవి ఉన్నాయి, కొన్ని గ్లేతో కూడా అంటించే కూడా మీకు చూపిస్తాను కదా ఎలా ఉంటుందో. సో కొంచెం బ్లాక్ కలర్లో ఉంటుంది. బ్లాక్ అయితే మనకి కొంచెం బాగుంటుంది మిగతా కలర్స్ అయితే మనకి కనిపించేస్తాయి అనమాట. సో అందులో బ్లాక్ అయితే ఏంటంటే మనకి అది బాగుంటుంది. సో అందువల్ల ఎక్కువ ఊడిపోవు, అంత బేగా ఉంటాయి. ఈ టేపులు ఇలాంటివి అయితే కనుక ఊడిపోతుంటాయి, ఎక్కువసేపు ఊడిపోతూ ఉంటాయి. సో ఈ క్లే ఏంటంటే మనకి ఇంకా అలా ఉండిపోద్ది, ఓడదు. మనం తీస్తే చేయిపెట్టి ఇంకా అవైతే ఓడవన్నమాట. సో ఇదండి ఈ అమ్మవారి యొక్క సీక్రెట్, ఆర్నమెంట్స్ గురించి కూడా సీక్రెట్ మీకు నేను చెప్పేశాను. అలాగే ఒక వ్లాగ్లోని చాలామంది అడుగుతున్నారు ఏంటంటే జ్యువెలరీ కలెక్షన్ చూపించమని అడుగుతున్నారు. ఖచ్చితంగా నెక్స్ట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చాలా తొందరగా నా జ్యువెలరీ కలెక్షన్, అమ్మవారికి నేను వేసేవి, అలాగే అమ్మవారికి అలంకరించే వస్త్రాల గురించి కూడా నేను అన్నీ కూడా మీకు డీటెయిల్గా ఒక వీడియో అయితే చేస్తాను. నా దగ్గర ఏమున్నాయో చాలా ఉన్నాయండి, ఎక్కడెక్కడ పెట్టడం కూడా నాకే తెలియదు, ఇంట్లోనే చాలా ఉన్నాయి. అవన్నీ వెతికి తీసి బయటికి ఖచ్చితంగా ఒక రీల్ అయితే ఖచ్చితంగా చేస్తాను. సో ఇలా అండి నా శుక్రవారం నాడు అమ్మకి అభిషేకం చేసుకున్నాను. ఉదయమే బ్రహ్మముహూర్తంలో అభిషేకం చేసుకొని అమ్మకి ఇలా నిండుగా చక్కగా అలంకారం చేసుకొని, ఎందుకో నాకు అమ్మ అలా కలిగించిందేమో, వాళ్ళందరూ అడుగుతున్నారు చూపించని చెప్పేసి. ఎందుకంటే ఎన్ని వారాలు బట్టి అమ్మకి అభిషేకం చేస్తున్నాను కానీ నాకు ఏ వారం కూడా నాకు కలగలేదు మైండ్లో. దట్ నేను అలంకారం చేసాక ఇప్పుడు నేను గుడికి కూడా వెళ్ళాలి, కనకమహాలక్ష్మి గుడికి వెళ్ళాలి. సో ఎంత టైం లేకపోతే నేను ఎంత వేగా చేసుకుంటున్నాను, ఎంత ఇదిగా వీడియో షూట్ చేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. సో అదండి అలాగే చాలామంది అడుగుతున్నారు అమ్మవారికి ముక్కు పుడక ఎలా పెడుతున్నారు చూపించని అంటున్నారు. ఈ ముక్కు పుడక కొంచెం బంగారందండి, 1 గ్రామ్లో తీసుకున్నాను బంగారంది. ఆల్మోస్ట్ 2 months బ్యాక్ తీసుకున్నాను. 8,000 చిల్లర పడ్డది, 8,000 చిల్లర పడ్డది. సో దాన్ని కూడా ఏంటంటే క్లే పెట్టేసేసి అమ్మకి ముక్కు దగ్గర అంటించేస్తాను అనమాట. జస్ట్ మనకి 1/2 ఇంచ్లో వస్తుంది, ఇది 1/2 ఇంచ్ కొంచెం పెద్దది. ఇవి ఇలాంటివి ఇంకోటి కూడా చేయించుకుంటున్నాను, ఇంకొంచెం చిన్నది చేయించుతాను అమ్మకి. సో ఇదండి అమ్మ యొక్క అలంకారం చూసేశారు, అమ్మకి ఎక్కడ తీసుకున్నా మొత్తం చూసేశారు. ఎలా ఉంది అమ్మ అలంకారం? ఈ శుక్రవారం అమ్మ మా ఇంట్లో ఇలా ఈ రకంగా అలంకరించబడింది. ఇంకా ఈ వారం అంతా కూడా అమ్మ ఇలాగే ఉంటుందన్నమాట. సో మీకు కూడా అమ్మ నచ్చిందా? మీరు కూడా విగ్రహాలు తెచ్చుకునేటప్పుడు ఎంచి ఏరి కోరి తెచ్చుకోండి. అలాగే దానికి విగ్రహాలకి శారీ డ్రాప్ చేయడానికి ఎలా ఉంటుంది, అలాగే అలంకారం చేస్తే ఎలా ఉంటుంది, అలాంటివి చేసుకోండి. అది కూడా ఇంట్లో అమ్మకి వచ్చిన తర్వాత చేయాల్సినటువంటి అన్ని సౌకర్యాలు, అన్ని కైంకర్యాలు అన్నీ ఇంకా ఎలా చేయగలుగుతామో ఇంకా అలా చేసుకోవాలన్నమాట. విగ్రహం తెచ్చేసుకున్నాము, 1 నెల రోజులు మనకి మంచిగా అయిపోయింది, తర్వాత నుంచి నార్మల్గా దీపారాధన ఉండదు, ఒక నైవేద్యం ఉండదు, ఒక భోగం ఉండదు, అలాంటివి ఏం చేయకండి. నేను కూడా అమ్మకి ప్రతిరోజు కూడా భోగం పెడతా. భోగం ఏంటంటే పొద్దున్న పూజ తర్వాత అమ్మకి నేను నైవేద్యం కింద ఏ ఫ్రూట్స్ పెట్టినా, ఎలాంటివి ఆల్మండ్స్ అలాంటివి ఇంకా ఏం పెట్టినా కూడా నైవేద్యం కింద భోగం కింద భావించి ఇంత రవ్వ, కొంచెం బియ్యము, కొంచెం పప్పు కలిపి అన్నం వండి అటాచ్డ్ అన్నంగా వండి అందులో కాసింత నెయ్యి కలిపి అమ్మకి అది పెట్టేస్తూ ఉంటాను ఉదయం పూజలోనే. సో అలా మన ఇంట్లో విగ్రహం ఉందంటే చాలా నిష్ఠగా చేయాలండి, మామూలుగా కాదు, చాలా నిష్ఠగా చేస్తేనే మనం తెచ్చి పెట్టుకోవాలి. లేదంటే అది మనకి చెప్పకూడదు, అలా ఉంటుంది అన్నమాట. సో అందువల్ల ఎప్పుడూ కూడా ఎంచి ఏరి కోరి అన్ని విధాలా మీరు చేయగలరు, ఆమెను మేము చూసుకోగలము, ఆమెను చూసుకునే తీరులో మేము ఎలాంటి లోటుబాటు చేయము, మేము అన్నీ చేసుకోగలం అనుకుంటే కనుక తెచ్చుకోండి. మొత్తం అలంకారం అంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి కాస్త ఫ్రేగ్రెన్స్ కోసం అని చెప్పేసి జవాది అత్తలు ఉంటాయి కదా, అంటే మనకి ఒక పాజిటివ్ వైబ్ కోసం అనమాట. అట్లా అమ్మవారికి వస్త్రాలకు కొంచెం అట్లా రాసేసి ఇంకా తర్వాత అలంకారం చేసుకోవచ్చు అనమాట. సో ఇలా ఈ రకంగా నేను అలంకారం అయితే చేసుకున్నాను. అలాగే నేను మొత్తం
ఈ అమ్మవారి గురించి మీరు అడిగారు కదా, మొత్తం డీటెయిల్గా అన్నీ కూడా నేను మీకు అందించాను. ఇది మా శుక్రవారం పూజ అనమాట. ఇంట్లో కొంచెం పువ్వులు ఉంటే ఆ పువ్వులతో అమ్మని చక్కగా ఇలా అలంకరించుకున్నాను. మంచి విరజాజుల పువ్వులతో అలంకరించుకున్నాను అనమాట. సో ఉదయం బ్రహ్మముహూర్తంలో అమ్మవారికి పూజ కూడా అయిపోయింది. సో ఇదండి, మరొక వ్లాగ్తో మేము ముందుంటే అంతవరకు నమస్తే.